ఏమైంది నాన్నా అలాగే కూర్చున్నారు? రెడీ అవ్వండి త్వరగా. నిమజ్జనానికి వెళ్దాం. నీకేమైంది నాన్నా అలా కూర్చున్నావు? అమ్మా, నేను నా గణేష్‌ని ఇవ్వనమ్మా. నా దగ్గరే ఉంచుకుంటా. నిమజ్జనం చేయడం వద్దమ్మా. అలా కుదరదు నాన్నా. నిమజ్జనం చేసేయాలి కదా! పోన్లే అమ్మా, వాడంత ఏడుస్తున్నాడు కదా! మనతో పాటే ఉంచేసుకుందాంలే. అలా ఉంచకూడదు నాన్నా. నిమజ్జనం చేసేయాలి. అబ్బా! ఎందుకమ్మా? కన్నా, నువ్వు సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తావు కదా! అక్కడి నుంచి సెలవులయిపోయాక మళ్ళీ నా దగ్గరకొస్తావా లేదా? అలాగే గణేష్ సెలవులకి మన దగ్గరకొచ్చాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళింటికి పంపించాలి కదా! అవునా అమ్మా? పంపించేసేయాలా? అవును కన్నా. అమ్మా, వాడికలా చెప్తున్నావు గానీ, అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు? దీని వెనక ఒక కథుందమ్మా. వ్యాసుడు భారతం రాయడానికి గణేశుణ్ణి సహాయం అడిగారంట. ఆగకుండా రాయాలి అని చెప్పారట. అలా గణేశుడు ఒప్పుకొని మీరు ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్నాడంట. అందుకు వ్యాసుడు సరే అన్నాడట. రాయడం మొదలుపెట్టారు. ఇంకా మహాభారతం పూర్తవడానికి 10 రోజులు ఉందనగా ఆగకుండా కదలకుండా రాస్తున్నందుకు గాను గణేశుడి శరీరం వేడెక్కి పొగలొస్తున్నాయంట. అప్పుడు వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు చల్లదనం కోసం నది నుండి మట్టి తెచ్చి గణపతికి రాస్తూ సేవ చేస్తున్నారంట. మహాభారతం రాయడం పూర్తయ్యాక అక్కడే ఉన్న నదిలో స్నానం చేయించారట. అప్పుడు గణేశుడు అన్నారంట, ఇలా భాద్రపద మాసంలో చవితి నుండి 10 రోజుల పాటు నన్ను పూజించి 11వ రోజున నిమజ్జనం చేసిన వారికి అన్ని శుభాలను కలగచేస్తానని చెప్పారంట. అవునా అమ్మా? హా అమ్మా, అది నేను విన్న కథ. అలాగే నది నుండి మట్టి తెచ్చి గణపతిని చేస్తారు కదా, గుంతలు పడతాయి. భాద్రపద మాసంలో వర్షాలు పడతాయి కదా, నదులు తవ్వినట్టుగా అయి వరదలు రాకుండా ఆపుతుంది. అంతేకాకుండా గణపతిని పూజించే 21 రకాల పత్రులలో ఔషధ గుణాలుంటాయి. వర్షపు నీరు వల్ల కాస్త నదులన్నీ కలుషితమైపోయి ఉంటాయి. ఔషధ గుణాలు కలిగిన పత్రులతో స్వామిని నిమజ్జనం చేయడం వల్ల నదులు శుద్ధి జరుగుతాయి. ఆ మట్టి వల్ల కూడుకున్న గుంతల నుండి ప్రవాహాలు బాగా జరుగుతాయి. స్వామిని మళ్ళీ నిమజ్జనం చేసిన ఆ మట్టి వల్ల కూడుకున్న గుంతలన్నీ నిండి మళ్ళీ ప్రవాహమంతా బాగా జరుగుతుంది. అందుకని నిమజ్జనం అనే సాంప్రదాయం అలా మొదలైందమ్మా. అవునా అమ్మా? అవునమ్మా. ఈ నిమజ్జనం చేసే పండగలన్నీ అంటే తర్వాత రాబోయే బతుకమ్మ పండగ కూడా వర్షాకాలంలోనే వస్తుంది. ఇవన్నీ ఇలా నదుల్ని చెరువుల్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. సూపర్ అమ్మా అసలు. కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిమజ్జనాలు అనే పేరుతో స్వామిని డీజే పాటలతో ఊరేగింపు చేస్తున్నారు. తీసుకెళ్ళి మురికి నీళ్ళలో స్వామిని వేసేస్తున్నారు. కొంతమంది అయితే విసిరేస్తారు. చాలా బాధగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. అలా కాకుండా భాజా భజంత్రీల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామిని ఊరేగించి స్వచ్ఛమైన నీటిలో స్వామిని అలా వదిలేస్తే ఎంత బాగుండేది. ఊరంతా ఒక పండగలా ఎంతో వైభవంగా ఉండేది. నిజమేనమ్మా. మరి మనం అలాగే చేద్దాం. ఈ సొసైటీ ప్రెసిడెంట్ అంకుల్ నాన్న ఫ్రెండే కదా, మాట్లాడదామా? ఏమంటావమ్మా? సరే, మాట్లాడి చూద్దాం ఏమంటారో. విన్నారు కదా, ఎలా ఉందండి కథ? నచ్చితే లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్లు మీ ప్రసన్న.